ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి. సాధకులారా, మీరు అధికంగా ఒత్తిడికి గురవుతున్నారా? జ్ఞాపక శక్తిని మీరు కోల్పోతున్నారా? ఏకాగ్రతగా మీరు ఏ ఒక్క పనిని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారా? మీలో నుండి భయం, ఆందోళన బయటకు రావడం జరుగుతుందా? ఒక్కొక్కసారి మీరు చికాకు పడుతూ కోపానికి గురవుతున్నారా? అయితే మీరు ఒక్క క్షణం ఆగి ఆలోచించవలసిందే. మీ యొక్క మైండ్లో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? ఎటువంటి ఆలోచనల వల్ల మీరు ఈ విధంగా ఒత్తిడికి గురవుతున్నారు? తద్వారా రకరకాల అనారోగ్య సమస్యలు మీ పైన దాడి చేస్తున్నాయి అనే విషయాన్ని మీరు ఆలోచించడం ద్వారా, ఏదైతే మీరు అనారోగ్య సమస్యలతో ఒత్తిడి కానీ, ఆందోళన కానీ, అలాగే ఏకాగ్రతను కోల్పోవడం కానీ, జ్ఞాపక శక్తి కోల్పోవడం కానీ, కోపం కానీ, భయం కానీ, ఆందోళన కానీ ఏదైనా సరే ఆ సమస్య నుండి మీరు చిటికలో బయటపడడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనే మన పైన అధికంగా ప్రభావం చూపించడం జరుగుతుంది. మీరు మంచిగా ఆలోచిస్తే మీ పైన మంచిగా ప్రభావం చూపిస్తుంది, చెడుగా ఆలోచిస్తే మీ పైన చెడుగా ప్రభావం చూస్తుంది. ఉదాహరణకి ఎలాగంటే, మనం అందరం కూడా కరోనా వచ్చినప్పుడు రకరకాలుగా మన యొక్క జీవితాల్లో ఎన్నో మనం ఊహించలేని పరిస్థితులు ఎదురయ్యాయి. చాలామంది కూడా మరణించడం జరిగింది. అనుకోకుండా మీకే కరోనా వైరస్ వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు అరే నాకు కరోనా వైరస్ వచ్చిందే, నాకు సరిగ్గా శ్వాస ఆడటం లేదు, చాలామంది యొక్క వైరస్ ఆడవాళ్ళు చనిపోయారు, నేను కూడా చనిపోతానేమో, నేను చనిపోతే నా యొక్క ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు, నేను ఇప్పుడు దాకా సంపాదించిన సంపాదన అంతా కూడా వృధాగా పోతుందే, ఒక్క రూపాయి కూడా నేను సరిగ్గా అనుభవించలేకపోయానే, అలాగే నా జీవితంలో నేను చూడవలసిన చాలా విషయాలు నేను చూడలేకపోయానే, ఇంకా నా జీవితం అయిపోయినట్లేనా, ఇక నేను జీవించలేనంటావా అన్నట్లుగా మీరు నెగిటివ్గా ఆలోచించినట్లయితే, ఏదైతే కరోనా వైరస్ అనేది వచ్చిందో దానివల్ల మీకు వస్తున్న ప్రతి సైడ్ ఎఫెక్ట్ అనేది మీ పైన అధికంగా ప్రభావం చూపిస్తుంది. తద్వారా మీరు మరింతగా భయపడడం జరుగుతుంది, మరింతగా ఆందోళనకు గురవడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క మైండ్లో క్రియేట్ అవుతున్న రకరకాల నెగిటివ్ థాట్స్ వల్ల మీ పైన ఒత్తిడి క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి పైన అధికంగా ఒత్తిడి క్రియేట్ అవుతుందో అప్పుడు ఆ వ్యక్తి జ్ఞాపక శక్తిని కోల్పోవడం జరుగుతుంది. తద్వారా తను ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏకాగ్రతగా చేయగలిగే స్థితిని తను పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. రకరకాలుగా తనలో నుంచి భయం కానీ, ఆందోళన కానీ, కోపం కానీ, అలాగే చికాకు కానీ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే నెగిటివ్గా ఆలోచించారో ఆ యొక్క ఆలోచనే మీ పైన ప్రభావం చూపించింది. అదే మీరు కరోనా వైరస్ వచ్చిందండి, పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఉదాహరణకి చాలామందికి ఒక కరోనా వైరస్ వచ్చింది, అయినా సరే ఆ యొక్క అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డారు. నేను కూడా అలాగే ఈ యొక్క సమస్య నుంచి బయటపడతాను, నేను కూడా చాలా తొందరగా ఆరోగ్యవంతంగా మారిపోతాను, నా యొక్క ఫ్యామిలీని చూసుకుంటాను, నా చుట్టూ ఉండే నా యొక్క కుటుంబ సభ్యులు కానీ నాకు దగ్గరుండి సహకారం చేస్తున్నారు, నేను ఈ యొక్క సమస్య నుండి బయటపడేందుకు కావలసిన ప్రతి ఒక్క ప్రక్రియ చేస్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు ఒక్కసారి పాజిటివ్ ఆలోచన చేసి చూడండి. మీకు ఎక్కడైనా ఒత్తిడి క్రియేట్ అవుతుందా? ఆందోళన క్రియేట్ అవుతుందా? భయం అనేది మీలో నుంచి ఉద్భవిస్తుందా? చికాకు పడుతున్నారా? ఒక్క క్షణం ఆలోచించండి. లేదు అంటే మీ యొక్క జీవితంలో ఎదురవుతున్న రకరకాల సంఘటనల వల్ల, రకరకాల పరిస్థితుల వల్ల మీరు ప్రతి విషయాన్ని కూడా నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడుతున్నారు. ఆ నెగిటివిటీ అనేది మీలో ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. ఆ యొక్క ఒత్తిడి వల్లే మీరు జ్ఞాపక శక్తిని కోల్పోవడం, చికాకు పడడం, కోపపడడం, రాత్రి వేళ సరిగ్గా నిద్ర లేకపోవడం, ఇలా రకరకాల అనారోగ్య సమస్యలకి మీరు గురవడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, మీ యొక్క ఆలోచన అనేది ఏ విధంగా ఉంది, మీ యొక్క ఆలోచన మీ పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఒక్క పాజిటివ్ ఆలోచన మీరు ఆలోచించి చూడండి, మీ జీవితం ఈ క్షణమే ఖచ్చితంగా మారుతుంది. ఇది నా గ్యారంటీ అండి. ఎందుకంటే నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్లో మైండ్కి సంబంధించి కొన్ని సైకోథెరపీ అనే క్లాసెస్ నేను తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క క్లాసెస్లో మన యొక్క ఆలోచనలు మన పైన ఎలా ప్రభావం చూపిస్తున్నాయి, పాజిటివ్ ఆలోచనలు ఆలోచించడం వల్ల మనం ఏ విధంగా ఆరోగ్యవంతంగా మారుతున్నాం, నెగిటివ్ ఆలోచనలు ఆలోచించడం వల్ల మనం ఏ విధంగా అనారోగ్య సమస్యకు గురవుతున్నాం, మన యొక్క ఆలోచన వైఖరి మనం ఎలా మార్చుకోవాలి,
మనం ఎలా జీవించాలి అనే విషయాన్ని వారికి వివరిస్తూ వారు ఏదైతే మానసికమైన ఆందోళనతో నెగిటివ్ ఆలోచనలతో బాధపడుతున్నారో వాటి నుండి పూర్తిగా బయటపడేసి సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా సంతోషంగా వారు ఉండే విధంగా వారికి సహకరించడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క అనుభవం ద్వారా మీకు నేను చెప్తున్నా, పాజిటివ్గా ఆలోచించండి. తద్వారా మీ యొక్క జీవితాన్ని మీరు ఈ క్షణమే ఈ రోజే మార్చుకోగలుగుతారు. అలాగే మీరు ఏదైతే ఒక వర్క్ చేస్తున్నారో దాని గురించి పూర్తిగా మీరు విశ్లేషణ చేయండి, పూర్తిగా మీరు అనుభవంలో తెచ్చుకోండి. తద్వారా మీ యొక్క జీవితంలో మీరు వేస్తున్న అడుగు అనేది బలంగా మీరు వేయడం జరుగుతుంది. మీరు అనుకుంటున్న పనిలో మీరు విజయం సాధించడం జరుగుతుంది. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.